మానవుడి రోజువారీ జీవితంలో సువాసనలు వెదజల్లే సెంటు ఓ ముఖ్యమైన భాగమైపోయింది. సౌందర్య సాధనాల్లో ఒకటిగా ఉన్న ఈ సెంటు ఇప్పుడు ప్రమాదాలను కొని తెస్తోందని నిపుణులు చెబుతున్నారు. సువాసనల పరిమళాలు వెదజల్లే సెంటు ఇప్పుడు ఎందుకు ప్రమాదకరంగా పరిణమించింది? వాటి తయారీలో ఎటువంటి పదార్థాలు కలుపుతారు? నిత్యం సెంటు వాడితే వచ్చే అనర్థాలేంటి అనే అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంటి నుంచి బయటకు అడుగేయాలంటే ఒంటి నిండా సెంటు కొట్టాల్సిందే. చెమట వాసన రావద్దన్నా, శరీరం సువాసనలు వెదజల్లాలన్నా బాడీ మొత్తం స్ప్రే చేసుకోవాల్సిందే. శరీరమే కాదు, గది కూడా మంచి వాసనలతో నిండిపోవాలని రూమ్ స్ప్రేలు కూడా తెగ వాడేస్తున్నారు. అయితే ఈ సువాసనలు మనసుకు ఆహ్లాదాన్ని కలిగించి హాయినిస్తాయి, కానీ అనారోగ్యానికి గురి చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి కారణం ఇప్పుడు వస్తోన్న అనేక రకాల పర్ఫ్యూమ్స్, రూమ్ ఫ్రెషనర్ల తయారీలో ప్రమాదకర రసాయనాలను వాడటమే. విభిన్నమైన సువాసనల కోసం, అవి ఎక్కువ సమయం పాటు తాజాగా ఉండటం కోసం సెంటు తయారీలో బెంజీన్, స్టైరిన్, ఫార్మాల్డిహైడ్, టాలెట్స్, వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ వంటివి విరివిగా కలిపేస్తున్నారు. దీంతో అవి తీవ్ర అనారోగ్యాలకు దారితీస్తున్నాయని నిపుణులు అంటున్నారు. పైగా ఈ రసాయన సమ్మేళనాలు శ్వాసకోశ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని, కొన్ని చర్మానికి హాని చేస్తే మరికొన్ని క్యాన్సర్ కు కూడా దారితీసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక నిత్యం సెంటు వాడితే వచ్చే అనర్థాలేంటో తెలుసుకుందాం. బెంజీన్ బాడీ స్ప్రే సువాసనలు ఎక్కువ సమయం పాటు శరీరంపై ఉండేందుకు బెంజీన్ అనే రసాయనాన్ని వాడతారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే బెంజీన్ ను కార్సినోజన్ గా ప్రకటించింది. అంటే దీనిని దీర్ఘకాలం పాటు వాడితే క్యాన్సర్ కు గురయ్యే ప్రమాదం ఉంది. స్టైరిన్ ఇది ఓ క్యాన్సర్ కారకం, శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది, చికాకును కూడా కలిగిస్తుంది. టాలెట్స్ సువాసనలు ఎక్కువసేపు ఉండేందుకు ఎయిర్ ఫ్రెషనర్లలో వీటిని వాడుతుంటారు. ఇవి మహిళల్లో హార్మోన్ల అసమతుల్యతను ప్రేరేపిస్తాయి. ఫలితంగా సంతాన సమస్యలు పెరుగుతాయి, పిండాల ఎదుగుదలపైన ప్రభావం చూపుతాయి. ఎసిటాల్డిహైడ్ ఇది నాడీ వ్యవస్థ, శ్వాసకోశ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది, దీర్ఘకాలంలో క్యాన్సర్ కు దారితీస్తుంది. వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ వీటిని ఎక్కువగా రూమ్ ఫ్రెషనర్ల తయారీలో వాడుతారు. ఇవి శ్వాసకోశ సమస్యలతో పాటు కళ్ళు, ముక్కు, గొంతు భాగాల్లో ఇబ్బందులను కలిగిస్తాయి.